జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు పాల్గొని మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశానుసారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టారు। ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సర్కారు పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం జీఎస్టీ తగ్గించడం జరిగిందని, ఈ యొక్క తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు। ప్రతి కుటుంబంలో రోజు వాడే నిత్యావసర వస్తువులతో పాటు విద్యార్థుల నోట్బుక్స్ నుంచి మొదలుకొని వ్యవసాయదారులకు ఆటోమొబైల్ రంగానికి ఇలా అన్నింటిలో ముఖ్యంగా ఇన్సూరెన్స్ రంగం పైన జీఎస్టీని తగ్గిస్తూ ఆరోగ్యం విషయంలో ప్రజలకు అవసరమయ్యే 33 రకాల మందులపైన జీరో జీఎస్టీని విధిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయంతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నారని, భవిష్యత్తులో ప్రజల మేలును కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీకి తోడ్పాటు అందిస్తారని ఆయన వెల్లడించారు। మెట్పల్లి పాత బస్టాండ్ లో నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయడం జరిగింది। మొన్న నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక శాఖ మంత్రి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి కీలక నిర్ణయం తీసుకున్నారు। ప్రజలపై భారం పడకుండా జీఎస్టీ ప్రదేశాలు తగ్గించి సామాన్యులకు భారం తగ్గించారు। దీనికి నరేంద్ర మోడీ గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, భారతీయ జనతా పార్టీ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు పెద్దలు యాదగిరి బాబు గారు, నాతోటి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు। భారతదేశ చరిత్రలో ఒక మంచి విషయాన్ని పేద ప్రజలకు ఈ జిఎస్టీ రూపంలో ఒక వరంగా ఇవ్వడం జరిగింది। అందుకు గాను నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, మన పార్లమెంటు సభ్యులు అరవింద్ గారికి మెట్పల్లి పక్షాన మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం। జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన ఈరోజు భారత ప్రధాని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సరుకుల నిత్యావసర వస్తువులకు సంబంధించి జీఎస్టీని తగ్గించడం జరిగింది। ఈరోజు చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాల్లో నిత్యావసర వస్తువులకు ప్రపంచ దేశాలే అత్యధిక సందర్భంలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశంలో పేద ప్రజలకు జీఎస్టీని తగ్గించి ఇవాళ పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క జీఎస్టీ తగ్గించడం ద్వారా పేద ప్రజలు ఇంకా అభివృద్ధి చెందేటువంటి ఆలోచనతో, మంచి ఆలోచనతో ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు। దీన్ని స్వాగతిస్తూ మెట్పల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు బొడ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో ఉన్న, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గారి నాయకత్వంలో మన ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది। అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు। ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశంలో ఇది చాలా శుభ పరిణామం। ప్రజలందరూ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి నియోజకవర్గాల్లో చాలా ఉత్సాహంగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు। ఈ జీఎస్టీ తగ్గించడంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందం। పేద ప్రజలందరూ కూడా మంచి మేలు జరుగుతుంది। ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మంచి డిసిషన్ తీసుకున్నది। మరి పేద ప్రజలందరికీ
మంచి జరుగుటై మరి అన్ని వస్తువుల మీద జిఎస్టీ చాలా వరకు దాదాపు ఒక 50% తక్కువ చేసి అందరి మీద ప్రజలకు మరి ఎవరెవరికైతే మనకు సహాయక వస్తువులు ఉంటాయో వాటి అన్ని మీద తక్కువ చేసుకోవడం వల్ల కొనుగోలు కూడా మంచి జరుగుతుంది. అందరికీ సహకారం చేసినటువంటి మరి నరేంద్ర మోడీ గారికి మరి నిర్మలా సీతారామన్ గారికి మరి దాంతో పాటు మన అరవింద్ అన్న గారికి అందరికీ నా ఉద్యోగపూర్వక నమస్కారాలు. మన అరవింద్ అన్న గారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మెట్పల్లి పట్టణ బీజేపీ కార్యవర్గం మొత్తం ఇక్కడ ఉండదు. నాకు జిఎస్టీ 15% తగ్గించినందుకు పేద ప్రజలకు అన్ని జరుగుతుంది. దేశం అభివృద్ధి పదంలో నడుచుకుంటూ పోతూ ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన అవినీతి పాలన కట్టుకుంటూ పోయేసరికి అప్పులన్నీ ఇది చేసింది. అందువరకు ఇప్పుడు కొంచెం దేశం అభివృద్ధి చెందింది. ప్రపంచ దేశాలలో బీజేపీ ఒక ముందడుగు వేసి జిఎస్టీని తక్కువ ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఏదైతే చిరు వ్యాపారులకు కానీ కూలీలకు కానీ ఏదైతే చాలా మందికి ఉపయోగపడుతుంది ఇదంతా గమనించి మన నరేంద్ర మోడీ గారు తర్వాత నిర్మలా సీతారామన్ గారు మన ప్రియతమ నాయకుడు అరవింద్ ధర్మపురి గారు మన నిజామాబాద్ ముద్దుబిడ్డ మన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు వారికి మేము పాలాభిషేకం చేస్తున్నాము. ఎందుకోసమంటే ఇది చరిత్రాత్మకమైన నిర్ణయము. ప్రతి పేదవానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క జిఎస్టీ తక్కువ చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అది చేతల పార్టీ కానీ మన ఏదైతే వాగ్దానాలు చేస్తారు తప్ప ఏ పనులు కూడా చేయని 42% రిజర్వేషన్ అని చెప్పి ఎన్నికల ముందు కామారెడ్డిలో డిక్లరేషన్ చెప్పింది. దానికి కూడా అది ఇంప్లిమెంట్ చేస్తలేదు. 42% బీసీ రిజర్వేషన్ అంటున్నాం. 10% ముస్లింలను కలిపిండు. మీ దగ్గర ధైర్యం ఉంటే దమ్ముంటే ముస్లింలను తీసేసి 42% బీసీ రిజర్వేషన్ పంపించండి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. ఇది అక్కర్లే ఫ్లాప్ ప్రభుత్వం అని చెప్పి నేను జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నా మిత్రులారా. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ ఏదైతే ఉందో ప్రతి పేదకు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఒక 50,000 రూపాయలు కడితే 18% జిఎస్టీ పోతుండే. ఇలా జిఎస్టీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మీద 20 నుంచి 35,000 రూపాయలు లబ్ధిదారులను తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రైతు కూలీలకు కానీ ఈ చిన్న వస్తువులకు కానీ ఇవన్నిటి కూడా తీసేసింది. కాబట్టి దీనికి మన ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా బొడ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో మెట్పల్ల ఇంత గ్రాండ్ గా ప్రోగ్రామ్ చేయడానికి ఇవాళ బొడ్ల రమేష్ గారికి ఈ యొక్క మన మెట్పల్లి టౌన్ యొక్క కార్యవర్గానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భారత్ మాతా కీ నాయకత్వం జై హింద్.